శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనం భోగి పళ్ళు ఎలా పోయాలి, అసలు ఎవరు జరుపుకోవాలో డిస్కస్ చేద్దాము. భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు. ఈ పండుగ రోజు చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా భోగి పళ్ళు పోస్తారనమాట. భోగి పళ్ళలో ఏమేమి వేస్తారు అంటే రేగిపళ్ళు, చిన్న చెరుకు ముక్కలు, పువ్వులు, కాయిన్స్. ఈ కాయిన్స్ అవన్నీ కలిపి భోగి పళ్ళలా పోస్తారనమాట. భోగిపళ్ళు 1 ఇయర్ లోపు పిల్లల నుంచి 12 ఇయర్స్ లోపు పిల్లల వరకు పోయొచ్చు. కొంతమంది ఫ్యామిలీస్‌లో మాత్రం 3 ఇయర్స్ వరకు గానీ, 5 ఇయర్స్ వరకు గానీ పోసి ఆపేస్తారు. మేము మా పాపకి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి పోస్తున్నాం భోగిపళ్ళు. యూజువల్లీ ఏ టైంలో పోస్తారు అంటే మార్నింగ్ గానీ, లేదా ఈవినింగ్ గానీ, అంటే చీకటి కాకముందు గానీ, మధ్యాహ్నం పూట కాకుండా గానీ వేరే టైంలో పోయొచ్చు. యూజువల్లీ పంతులు గారిని అడిగితే చెప్తారు ఏ టైంలో పోయొచ్చు మంచిది అని. కాకపోతే దీనికి పెద్దగా ముహూర్తం అనేది ఏమి ఉండదు. అండ్ ఎవరు పోయాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ పోయాలండి. మదర్, ఫాదర్, ఆ తర్వాత నానమ్మ, అమ్మమ్మ, తాతగారు, అత్తలు ఎవరుంటే ఇంట్లో వాళ్ళు పోయొచ్చు. భోగిపళ్ళు ఎలా పోయాలి అనే విషయానికి వస్తే ముందుగా పిల్లల్ని చైర్లో కూర్చోబెట్టి బొట్టు పెట్టి, ఆ తర్వాత ఫస్ట్ మదర్ కానీ ఫాదర్ కానీ ఒక గుప్పెడు భోగిపళ్ళు చేతిలో తీసుకొని రైట్ సైడ్ 3 సార్లు, లెఫ్ట్ సైడ్ 3 సార్లు తల చుట్టూ తిప్పి ఆ భోగిపళ్ళని తల మీద పోస్తారనమాట. చిన్నపిల్లలు కాబట్టి మెల్లిగా జస్ట్ తలపైన అలా పెట్టేస్తే సరిపోతుంది. అలా ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోగిపళ్ళు పోయడం అయ్యాక పిల్లలకి హారతి పళ్ళెంలో దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. కుదిరితే మంగళం పాట కానీ, హారతి పాట కానీ పాడొచ్చు. అలా భోగిపళ్ళు అనేది పోస్తారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు గిఫ్ట్స్ ఏదైనా పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అది మ్యాండేటరీ ఏం కాదు. బట్ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి చిన్న గిఫ్ట్ ఏదైనా ఇస్తారు. ఇది మన భోగిపళ్ళు పోసే ట్రెడిషన్ అండి. దీనివల్ల నరదృష్టి తగలకుండా లేదా ఏదైనా ఉంటే పోతుంది అనేది నమ్మకం. అండ్ మెయిన్గా ప్రెగ్నెంట్ మదర్స్కి వచ్చే డౌట్ ఏంటంటే నా ఫస్ట్ చైల్డ్కి భోగిపళ్ళు పోయొచ్చా ఈ టైప్లో లేదా అని. హ్యాపీగా మీరు మీ ఫస్ట్ చైల్డ్కి భోగిపళ్ళు పోసుకోవచ్చండి. అది మీకు మీ చైల్డ్ ఇద్దరికి మంచిదే. సో అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. అండ్ అందరూ భోగి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళోసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.